అసలు హోలీ ఎలా మొదలైంది? ఈ రంగుల పండుగ వెనుక ఉన్న పురాణ కథలేంటి? తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. తెలుగు వేదిక ఛానల్కు స్వాగతం. హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి, ప్రేమకు, ఆనందానికి ప్రతీక. హోలీకి సంబంధించిన అనేక పురాణ గాథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన కథలను ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనం ప్రసిద్ధ పురాణ గాథ ప్రహ్లాదుడు మరియు హోలికా కథను తెలుసుకుందాం. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు తనను తానే దేవుడిగా భావించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును ఆరాధించేవాడు. ప్రహ్లాదుడు విష్ణువును ఆరాధించడం హిరణ్యకశిపుడికి నచ్చలేదు. అతడు ప్రహ్లాదుడిని అనేకసార్లు మందలించాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును ఆరాధించడం మానలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ విష్ణువు దయ వల్ల ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. చివరికి హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకమని ఆజ్ఞాపిస్తాడు. హోలికకు అగ్నిని తట్టుకునే వరం ఉంటుంది. హోలిక మంటల్లో కాలిపోతుంది. కానీ విష్ణువు దయ వల్ల ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడతాడు. తరువాత విష్ణువు నరసింహస్వామి రూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఈ సంఘటన చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున హోలికను దహనం చేసినందుకు గుర్తుగా మంటలు వేస్తారు. ఇక రాధాకృష్ణుల కథ విషయానికి వస్తే, ఈ కథ మన హృదయాలను ప్రేమ రంగులతో నింపుతుంది. చిన్నతనంలో పూతన విషపు పాలు తాగడం వల్ల శ్రీకృష్ణుని చర్మం నీలం రంగులోకి మారుతుంది. దీని వలన శ్రీకృష్ణుడు తన రంగు గురించి కొంత ఆందోళన చెందుతాడు. రాధ మరియు గోపికలు తనని ఇష్టపడతారో లేదో అని సందేహిస్తాడు. అప్పుడు యశోదమ్మ శ్రీకృష్ణుడికి ఒక సలహా ఇస్తుంది. రాధకి ఏ రంగు ఇష్టమైతే ఆ రంగుని ఆమెపై చల్లమని చెప్తుంది. యశోదమ్మ మాటలు విని శ్రీకృష్ణుడు రాధ మరియు గోపికలపై రంగులు చల్లడం ప్రారంభిస్తాడు. ఇది బృందావనంలో రంగుల హోలీకి నాంది పలుకుతుంది. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి రాధ మరియు గోపికలతో రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ హోలీని జరుపుకుంటారు. రాధాకృష్ణుల హోలీ ప్రేమ మరియు భక్తికి చిహ్నం. ఇది ప్రజలు తమలోని ద్వేషాన్ని, కోపాన్ని విడిచిపెట్టి ప్రేమతో కలిసి ఉండాలని సందేశం ఇస్తుంది. ఇక మూడవ కథ, మన్మధుడు మరియు శివుని కథను గురించి తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. బ్రహ్మదేవుని వరం ప్రకారం శివుని కుమారుడు వల్లే అతనికి మరణం సంభవిస్తుంది. అయితే ఆ సమయంలో శివుడు తపస్సులో నిమగ్నమై ఉంటాడు. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. ఆమె శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తుంది. కానీ శివుడు మాత్రం తన తపస్సులో లీనమై ఉంటాడు. దేవతలు మన్మధుడిని శివుని తపస్సు భగ్నం చేయమని కోరతారు. మన్మధుడు తన పూల బాణాలతో శివునిపై దాడి చేస్తాడు. దీంతో శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడి భార్య రతీదేవి తన భర్తను తిరిగి బతికించమని శివుడిని వేడుకుంటుంది. శివుడు ఆమె వేదనను చూసి కరిగిపోతాడు. మన్మధుడు భస్మమైనప్పటికీ శరీరం లేనివాడుగా జీవించే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ తరువాత పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకుంటుంది. వారికి కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి తారకాసురుడిని సంహరించి దేవతలను రక్షిస్తాడు. ఈ కథ ప్రేమ, త్యాగం మరియు కర్తవ్యానికి సంబంధించినది. మన్మధుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ప్రాణాలను కోల్పోయాడు. శివుడు ప్రేమకు, త్యాగానికి ప్రతీక. హోలీ పండుగను ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది వసంత ఋతువుకు స్వాగతం పలుకుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఈ పండుగను మనమందరం సంతోషంగా, ప్రేమతో జరుపుకుందాం. అందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు వేదిక.